హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫార్మ్ హౌస్. అది కూడా మంచి వంకాయలు ఉన్నాయి దానికాయలు. ఒకరికాయ ముదిరిపోయింది సార్. అది ముదిరిపోయి బీరకాయ ఇది కింద వచ్చింది మంచి బీరకాయ. అది బీరకాయ కాదు సార్. బాగున్నాయి. బీరకాయ కదా అది? ఏం కాయ అది? బీరకాయ అల్గడ్డ సార్. నేతి బీరకాయ. బీరకాయ కోసుకోండి వచ్చి ముదిరిపోయింది సార్. అది కాదు ఏ దొరికితే అది పదునులో ఉన్నది. దానికైనా కోసేద్దాం అన్నాం. ఈ పీకాలు అంటే ప్రాణం పోతుంది నాకు. అంత బాగున్నాయి చూడు వంకాయలు. నీకు బెండకాయ తీసాను ఇప్పుడు నేను గోచి కూడా చూడండి బాగుంది. జాగ్రత్త, అంత ద్రాక్ష చెట్టు ఉంది చూడు.
ఇప్పుడు మనం లైఫ్ ఎట్ ఫామ్ హౌస్ దగ్గరికే వెళ్తున్నాం. మన ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాం. రింగ్ రోడ్ పైన ఉన్నాము. నేను మన ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి కూడా 20 రోజుల పైన అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాము. మన చాలా లేట్ అయింది. అది లేట్గా ఎందుకంటే వాతావరణం బాగాలేదండి. ఫుల్ వర్షం 2 days నుంచి కూడా కంటిన్యూగా వర్షం పడుతూ ఉంది. ఇప్పుడైతే ఈ రింగ్ రోడ్ పైన అయితే వర్షం అయితే లేదండి, తగ్గింది. మన అక్కడ సిటీలో అయితే మాత్రం చాలా సినుకులు పడుతూనే ఉన్నాయి, అలా రాలుతూనే ఉంది వర్షం అయితే. మరి ఇక్కడైతే లేదు ప్రస్తుతానికి. మన ఫామ్ హౌస్ దగ్గర ఎలా ఉందో చూడాలండి, ఇప్పుడు వెళ్తేనే గానీ తెలియదు. చూద్దామండి అక్కడికి వెళ్ళిన తర్వాత. రింగ్ రోడ్ చూసి 6 రోజులు అయ్యిందండి. మామూలుగా అయితే ఏదో నెలలు అయినాయి అన్నట్టు చెప్తారండి ఎవరన్నా అయితే. నేను 20 రోజులకే చాలా రోజులు అయ్యిందంటానంటే తరచూ వెళ్ళడం రావడం అలవాటు అయిపోయిందండి. ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళడం రావడం అలవాటు అయిపోయి రింగ్ రోడ్ ఎక్కలేకపోతే ఉండలేకపోతున్నాం అన్న పరిస్థితికి వచ్చేసి రింగ్ రోడ్ ఇప్పుడు ఎక్కుతామా అన్నట్టు అయిపోయింది అన్నమాట పరిస్థితి. అది లైట్లు గట్ట బాగున్నాయండి చూడండి. అంటే బాగా ప్రతిసారి కంటే బాగా లేట్ వెళ్తున్నామండి ఈసారి అయితే. వర్షం అండి, వర్షం. అది ఎందుకంటే ఈ నైట్ లో కూడా ఎందుకు ఇంత వర్షంలో చీకట్లో వెళ్ళవలసి వస్తుందంటే దానికి ఒక రీజన్ ఉందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తానండి. మీరు ముందు కార్ చూసి నడపండి, లారీలు వెళ్తాయి ఆపేయండి. చీకట్లో కనపడుతున్నానా? ఇప్పుడు వచ్చామండి. రింగ్ రోడ్ దాటుకుని మొత్తం మన ఫామ్ హౌస్ కి ఇప్పుడు రావడం జరిగింది. టైం వచ్చి 8 అవుతుంది. టైం వచ్చి 8 అయిందండి. 8 అయింది. ఇంటి దగ్గర నుంచే నేను భోజనం తీసుకొచ్చేసాను కొంచెం. మా చిట్టిబాబు గారు, నేను రాలేదన్నాను కదండి, వచ్చి చాలా రోజులు అయింది కన్నాను కదా, వాళ్ళు వచ్చారు. రాజుగారు, చిట్టిబాబు గారు లైట్లన్నీ వేయించారంటండి. అంతకు ముందు గాలికి పోయినాయండి కొన్ని, మొత్తం చుట్టూ లైట్లు వైరింగ్ గట్టా తెగి పోయినాయి. చాలా రోజులు అబ్బాయిని పిలిస్తే ఇంకా అబ్బాయి వేరే పని ఒప్పుకుని తొందరగా రాలేకపోతే మన పుట్టిల వెంచర్ దగ్గర చేపిస్తున్నారండి వర్క్స్. ఆ అబ్బాయిని పిలిపించి చేయించారంట. నాకు తెలియదు, చెప్పారు. కానీ ఎలా ఉన్నది అనేది ఆ చేయించిన తర్వాత నేను రాలేదు, లైట్లన్నీ బాగు చేయించాక. ఇప్పుడు వచ్చానండి. ఇదిగో లైట్ అయితే బాగుందండి. మరి వెలుతురుగా మంచిగా క్రాంతిగా కనిపిస్తుంది. అక్కడ పెద్ద లైట్ వేస్తే వద్దు, వర్షం పడిందండి. అక్కడ ఏమన్నా వస్తే ఈ చీకట్లు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఏంటి లైట్ అయిపోతే వచ్చి నష్టం ఏంటండి? రేపు పొద్దున్న చెయ్యొచ్చులే, ఏం కాదు. అట్లే ఇంటి దగ్గర నుంచే భోజనం తీసుకొచ్చేసానండి. ఎందుకంటే పిల్లలకి వంట చేసేసాను. వాళ్ళకు ఉన్నట్టు ఉంటుంది, మనకు కూడా బాక్స్ తెచ్చినట్టు ఉంటుందని ఇంటి దగ్గర చేసి తీసుకొచ్చేసాను. ఈ పూటకి నైట్ అవుతుందని. ఇంక మనం రేపు పొద్దున్నంటే ఇంకా అదే విధంగా ఇంట్లో ఇక్కడే మన దగ్గరే ఫామ్ హౌస్ దగ్గర వంట చేసుకుందాము. ఇంకా ఎలాగా ఏంటి ఏం చేశారు? మరి నేను లేకుండా వచ్చారు కదా చిట్టిబాబు గారు, 2 సార్లు కూడా నేను లేకుండానే వచ్చి పనులు అవి చేయించారు. పుట్టిల వెంచర్ దగ్గర ఇక్కడ కూడా నడిచిన ఈ వర్క్లు అయితేని నేను లేను. మరి వీడియో చేద్దామంటే రేపు పొద్దున్న మనము లేచిన తర్వాత రేపు మార్నింగ్ ఎలా ఉంది ఏంటి ఏం చేశారు అనేది చూద్దామండి. ఇప్పుడు వెళ్తారు, ఈయన వెళ్ళిపోతున్నారు కానీ అడ్డుపడి మా చిట్టిబాబు గారు. వర్షం పడిందండి, ఫుల్ వర్షం పడింది. ఏ పాములన్నా వస్తే ఏంటి తెలియదు కదండి, వర్షానికి ముందే పాములు అన్ని తిరుగుతూ ఉంటాయి. అందుకే వద్దని చెప్తున్నాను. రేపు మార్నింగ్ లేచిన తర్వాత ఏంటి కథ ఏంటి, ఇక్కడ ఏం చేపించారు ఏంటి ఇంకా ఏంటి అనేది అన్ని మీకు వివరంగా వీడియో తీస్తానండి. వీడియో చేసి చూపిస్తాను. ఇంతవరకునండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి టైర్డ్ అయిపోయాము. నైట్ రెస్ట్ తీసుకుని రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ గా చేసుకుందాం. సూపర్ ఉంటది. మీరేమైనా చిరంజీవా వానలో తడుచుకుంటూ చేయడానికి? కాదు రండి, చేస్తా వీడియోనా? సరే నేను తీస్తాను, మీరు చెయ్యండి. ఏం చేస్తారు? చీకట్లో పొరుగుదేయం లాగా నల్ల షర్ట్ వేసుకుని తెల్ల బట్టలు వేసుకుని చెయ్యండి. చీకట్లో ఎలా ఉంటారో అని అడుగుతారు కదండి. చీకట్లో ఎలాగ ఉండమండి, ఇలాగే ఉంటాం. ఏం లేదండి, లైట్ వేసుకుంటే ఇంట్లో ఉన్నట్టే ఉంటది, వెలుతురుగా ఉంటది కదండి. ఇక్కడ ఇదిగో లైట్ కూడా వేయించారు మా చిట్టిబాబు గారు. స్తంభం అక్కడ లైట్
అక్కడ లైట్ అన్ని లైట్లు వేయించారులేండి, రేపు అంతా చూద్దాంలేండి కొంచెం. అంటే ఏం లేదండి, ఇగో సింకులు పడుతున్నాయండి, ఇంకా రాలుతున్నాయి ఇప్పుడే. ఇక్కడ పడి అక్కడ లేదండి, నాగారం అని ఉంటది మనం వచ్చే దారిలో ఊరు, అక్కడ లేదు వర్షం మళ్ళీని. ఇక్కడ పడినట్టుంది, ఇక్కడ బాగా బురద బురద, ఇదిగో వర్షం ఇంకా రాలుతున్నాయి, సింకులు అయితే రాలుతున్నాయి మెల్లగాను. ఏంటండి పువ్వు ముడుచుకుపోతుంది కదా నైట్ అయ్యేసరికి, ఇంకా అట్లానే ఉంది ఏంటి పువ్వు? గుమ్మడికాయ అనపకాయ ఇది. అనపకాయ, అనపకాయ రౌండ్ కాయ, ఇది రౌండ్ కాయ. ఓయ్ అనపకాయలు వచ్చేలాగానే ఉన్నాయి మనకి, చాలండి బాదు మనకి ప్రస్తుతానికి అయితే అనపకాయలు వస్తాయి. సరే రండి లోపలికి వెళ్దాము, తర్వాత మాట్లాడదామే. ఈ వర్షం పడింది, గడ్డ ఏదన్నా దూరిందని చిన్న పాంపులు లేదునా అంటే స్మార్ట్ పాలన పాలన అంటే ఏంటంటే ఏ భయమా, జడిసిపోయావా? మరి అడ్డపడి వెళ్తున్నారు కదా, ఏమంటే వద్దండి అంటే వెళ్ళిపోతున్నారు కదా, మరి చేయి బరువు అవుతుంది, బుట్ట వెళ్ళిపోతున్నాను బాబాయ్. అమ్మ బాబాయ్, ఏదేమైనా క్షేమంగా వచ్చామండి పాము దగ్గరికి, సంతోషం. ఏమంటే ఉడతలు తింటున్నాయి అంటారా దానికాయలు? ఇంకా బాగా వచ్చినాయి, చాలా వచ్చినాయి దానిమ్మకాయలు. తినుకోకుండా ఉంటే ఉడతలు మంచిదే వచ్చినందుకు. కాయలు అందరి కొద్దిగా అమ్మ టవల్ ఎక్కడంటే అక్కడ వదిలేకరే అసలేనే, అదే కనపడుతుంది, మనం చూస్తున్నాను. ఎక్కడంటే అక్కడ వదిలేతే ఏం కనిపిస్తుంది? తీసిన వస్తువు తీసిన కాడ పెట్టమని ఎన్నిసార్లు చెప్పినా చేయలే పని, కనపడతలేదంట. మీకు ఇలా తాడు కట్టేసి ఇలాగే ఎలాడదీయాలన్నీ, అప్పుడు అన్ని కనిపిస్తాయి మీకు. ఒకటే వేసారా నాకు? ఇదిగో బత్తాయి, ఎలాగా ఇక్కడే బత్తాయి చెట్టుకే పండిపోయిందా, ఎలాగ పగిలిపోయింది ఏంటండి? పండిపోయి పగిలిపోయింది, మరి తీసుకుంటున్నా కదా. పండిపోయే పగిలిపోయిందా ఏంటో. చెట్లన్నీ కొంచెం క్లీన్ చేపిస్తే ఆ చెట్లు తీయతాయి. పోయింది కొన్ని తీయటాలైతే వైర్ అయితే లేదు కదండి కింద. ఏం లేదు, వెళ్ళొచ్చు ధైర్యంగా. ధైర్యంగా వైర్ గురించి కాకపోయినా అదిగో సగం అంతా తినేసిందండి. ఏమండి అయ్యి బాబాయ్ సేమ్లు ఉన్నాయి, వద్దులేండి. వద్దా? అమ్మో ఇదిగో, అమ్మో అమ్మో తినేసిందా? తినేసింది కలిసి గారు. అయ్యో కాయ ఇగో చాలా స్వీట్, సగం కూడా పనికి రాదా? దీన్ని మళ్ళీ అవి కూడా తింటున్నాయి, అదొకటి సరిపోదు అన్నట్టు ఇవి కూడా తింటున్నాయి. అంత బాగుందండి కాయ, పై పైన వెళ్ళింది. కొద్దామని అని పెట్టండి, దానిపైన పెట్టండి, ఆ చీమలను బయటకు వెళ్తాయి. పుట్టాయి నల్ల చీమ.
అండి మొన్న కడియం వెళ్ళి మొక్కలు చెప్పొచ్చామా కదా, ఈ రోజు ఇగో పంపించారు, రాత్రి పంపించారండి, ఈ రోజు పొద్దున్నే దిగింది లోడు. అన్ని సర్దుతున్నామండి, ఏమేం పంపించారు ఏంటి అనేది అన్ని సర్దుతున్నాం. ఎలా ఉంటాయి ఏంటో ఒకసారి క్లియర్ గా చూసినాక మళ్ళీ నేను నీట్ గా ఒక వీడియో చేస్తానండి. ఏదో పూలు కదా ఆవకాడో అంటే రోజు పొద్దున సాయంత్రం తింటాయి అన్నమాట.